దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుని మహోన్నతమైన సంగతులను మీరు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఈరోజు కూడా మన ఆత్మీయ జీవితాల సిద్ధపాటు కొరకు ఒక అమూల్యమైనటువంటి విషయమును మనం నేర్చుకుందాం. దేవుడు ఉపద్రవ దినమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఉపద్రవ దినము అంటే మనుషులకు ఆపద కలిగే దినము అని అర్థం. ఎప్పుడూ దేవుని నుండి మేలులను మాత్రమే ఆశించేటువంటి మనిషి ఈ సంగతులను విని ఉండడం. దేవుని నుండి ఎప్పుడూ మేలులను ఆశీర్వాదములను కోరుకుంటూ వాటిని మాత్రమే పొందాలనుకునేటువంటి మనిషి ఉపద్రవ దినము కూడా దేవుని యొద్ద నుండి బయలుదేరుతుందనేటువంటి విషయాన్ని గ్రహించుండడు. ఇప్పుడు తెలుసుకోవాలని మనవి. పరిశుద్ధ గ్రంథంలోనే ఈ విషయాలు పొందుపరచబడ్డాయి. ఉపద్రవ దినము మనుషులకు ఆపద సంభవించే దినము. ఈ దినము చాలా దగ్గరగా ఉందని దేవుడు అంటున్నాడు. ఉపద్రవ దినము దూరంగా లేదు, దగ్గరగా ఉంది. ఎందుకు చెబుతున్నాడు ఈ మాట దేవుడు? మనకు ఒక జాగ్రత్త అన్నమాట. ఒక జాగ్రత్త. ఉపద్రవ దినం వస్తుంది అంటే మనం ఏమవుతాం? అన్ని విషయాలలోనూ జాగ్రత్త పడతాం, అంతే తప్ప ఇష్టానుసారంగా ఉండం. ఉపద్రవ దినం చాలా దూరంగా ఉంది అని తెలిసిన మనము కాస్త అజాగ్రత్తగా ఉంటాం. కానీ రేపో మాపో ఉపద్రవ దినము అన్నారనుకోండి, అందరూ ఎలా ఉంటారు? అలర్ట్గా ఉంటారు. ఒక దేశం రేపో మాపో మనం యుద్ధం చేయబోతున్నాం, ప్రత్యర్థి దేశం మన మీద కాలు దువ్వుతోంది కనుక యుద్ధానికి మనం సిద్ధపడిపోతున్నాం, రేపో మాపో యుద్ధం అనగానే ఆ దేశ ప్రజలకు ఎలా ఉంటుంది చెప్పండి? కంటి మీద కొనుక్కుండదు, ఎప్పుడు యుద్ధం వస్తుందో అనుకుంటారు. మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతం భూకంపాలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం. రేపో మాపో మీకు భూకంపం రావచ్చు అనగానే అక్కడ నివసిస్తున్నటువంటి వారికి నిద్రపడుతుందా? లేనేలేదు. రేపో మాపో విశ్వంలో అంతరిక్షంలో ఒక ఆస్ట్రాయిడ్ భూమిని గుద్దుతుంది, ఢీకొంటుంది, ఎక్కడో తెలియదు అనగానే ఆ వార్త విన్నటువంటి వారందరికీ ఎలా ఉంటుంది? గుండెలు జారిపోతాయి. ఎక్కడ పడుతుందో ఆస్ట్రాయిడ్? సముద్రంలో పడితే పర్వాలేదు, కానీ మేము నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో పడితే అని వారికి భయంగా ఉంటుంది. ఉపద్రవ దినము దేవుని యొద్ద నుండి బయలుదేరుచున్నటువంటి ఉపద్రవ దినము ఎక్కడుంది? దూరంగా ఉందా? దగ్గరగా ఉందా? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియచేసినటువంటి చక్కని సంగతులను మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యం. ఉపద్రవ దినము బహు దూరముననున్నదనుకుని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు అని దేవుడు ప్రవక్త ద్వారా పలికించాడు. ఉపద్రవ దినము వస్తుందని తెలుసు, కానీ ఉపద్రవ దినము చాలా దూరంగా ఉంది కదా అనుకుంటున్నారట. దూరంగా ఉంటే ఒకలాంటి ప్రవర్తన, దగ్గరగా ఉంటే మరోలాంటి ప్రవర్తన మనుషులలో ఉంటుందని దేవునికి తెలుసు. కనుక దేవుడు విషయాన్ని తెలుసుకోమంటున్నాడు. ఉపద్రవ దినము రాదు అనుకున్నా, ఉపద్రవ దినము చాలా దూరంగా ఉంది అనుకున్నా మీరు అజాగ్రత్తగా ఉండండి, పర్వాలేదు, కానీ ఉపద్రవ దినము దగ్గరగా ఉంది అంటున్నాడు దేవుడు. నాటి కాలంలో అన్యాయపు మార్గంలో ఉన్నటువంటి మనుషులను ఉద్దేశించి ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలు చూడండి. 6వ అధ్యాయము 3వ వాక్యం ఆమోసు గ్రంథం. ఉపద్రవ దినము బహుదూరమునున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. ఉపద్రవ దినము బహుదూరమునున్నదనుకొని, చాలా దూరంగా ఉందలే, మా జీవిత కాలంలో అయితే ఆ ఉపద్రవ దినం రాదులే అనుకుంటున్నారట.
అలా అనుకుంటూ అన్యాయపు మార్గంలో నడుచుకుంటున్నారు, పీఠములు స్థాపిస్తున్నారు, అక్రమమైనటువంటి పద్ధతులలో వెళుతున్నారు, అక్రమమునే కొనసాగిస్తున్నారు. ప్రియులారా, ఈరోజు మనుషులకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏమిటి అనగానే, మా మీదకి ఉపద్రవం ఏమీది రాదనుకుంటున్నాడు, మా మీదకి ఉపద్రవం ఏమీది రాదనుకుంటున్నారు, మేము చాలా క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నారు. కనుక ఏ మార్గంలోనైనా సరే అక్రమంగా మనం నడుచుకోవాలి, అక్రమంగా సంపాదించాలి, అక్రమంగా సంతోషించాలి అనుకుంటున్నాడు మనిషి. మనిషిలో ఒక భయం కరువైంది ఈరోజు, ఒక భయం కరువైంది ఈరోజు. ఏమిటంటే ఆ భయం ఉపద్రవము అనేటువంటి ఆ భయం మనిషిలో కరువైపోయింది. మేము చాలా క్షేమంగా ఉన్నాం, ఇదిగో ఈ రోజు ఎలాగుందో రేపు కూడా అలాగే ఉంటుంది, రాబోయే రోజులను అలాగే ఉంటాయి, అచ్చేది నాయగా అనుకుంటున్నాడు మనిషి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఉపద్రవ దినము బహు దగ్గరగా ఉందంటున్నాడు ఆయన. మీరేమో బహు దూరముగా ఉందనుకుంటున్నారు, కానీ దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? బహు దగ్గరగా ఉన్నది. ఉపద్రవ దినము బహు దగ్గరగా ఉందంటే అర్థం ఏంటి? మనకు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? మార్గములను సరిచేసుకోండి, జాగ్రత్త పడండి, దివిటీలను వెలిగించండి, నూనెను సిద్ధం చేసుకోండి, మీ క్రియలను, చావనయ్యున్న మిగిలిన క్రియలను మరలా నూతనపరచండి, బ్రతికించండి, క్రీస్తు రక్షణను కనుగొనండి, దేవుని కొరకు మీరు జీవించండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఉపద్రవ దినము బహు దగ్గరగా ఉన్నదని దేవుడు మనకు చెబుతూ మన బ్రతుకులను సరిచేసుకోమంటున్నాడు, అక్రమమును విడిచిపెట్టమంటున్నాడు, అన్యాయమును విడిచిపెట్టమంటున్నాడు, దేవుని సత్య మార్గంలోనికి రమ్మంటున్నాడు మనల్ని. ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రపంచమంతా నిద్రావస్థలో ఉంది, చీకటిలో ఉంది, అబద్ధంలో ఉంది. మనకు క్షేమమే అనుకుంటూ ఉంది. కానీ దేవుడు అంటున్నాడు ఉపద్రవం దగ్గరగా ఉంది, బహు దగ్గరగా ఉంది. ప్రభువు రాకడ సమీపమై ఉన్నది, మీ మరణము సమీపం అవుతున్నది. కనుక మీరు చక్కబడండి. ఎన్నాళ్ళు ఇంకా అన్యాయంలో ఉంటారు, ఎన్నాళ్ళు ఇంకా అక్రమంలో ఉంటారు, ఎన్నాళ్ళు ఇంకా రక్షణ లేకుండా కొనసాగుతారు, ఎన్నాళ్ళు ఇంకా దేవుని కొరకు బ్రతకకుండా మీ ఇష్టానుసారమైన బ్రతుకులు మీరు ఉంటారని దేవుడు ప్రశ్నిస్తూ, ఉపద్రవ దినము సమీపముగా ఉన్నది కదా, ఉపద్రవ దినము బహు దగ్గరగా ఉన్నది కదా, మీరింకను మార్పు నొందని వారైతే ఆ ఉపద్రవంలో మీరు నశించిపోతారంటున్నాడు దేవుడు. బహు దగ్గరగా ఉన్నటువంటి ఆ ఉపద్రవంలో మీరు నశించిపోతారంటున్నాడు దేవుడు. కనుక మార్పు నొందండి, దేవుని కొరకు ఇప్పుడే తిరగండి, ఆయన వైపు తిరగండి, ఆయన మేలును ఆశ్రయించండి, ఆయన చిత్తమును గ్రహించండి, ఆయన కొరకు బ్రతకండి. చక్కని నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఉపద్రవ దినము దగ్గరగా ఉన్నదని మీరు భయము నొందుతూ ఆ నిజాన్ని స్వీకరించి మీ బ్రతుకులను దేవునిలో, క్రీస్తు ప్రభువు మార్గములో నడిపించుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సంగతులను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, లోకము చెప్పని నిజాన్ని మీరు మాకు చెబుతున్నారు. ఉపద్రవ దినము బహు సమీపముగా ఉన్నదని మాకు నేర్పిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. దేవా, మీ మాటలు విన్న తర్వాత మా ప్రవర్తనలను మేము సరిచేసుకుంటూ, ఇంకను ఏ విషయంలో అయితే లోపములు ఉన్నాయో ఆ లోపములను సరిచేసుకుని అయినా మీ సహాయము చేత పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, క్రీస్తు ప్రభువు మార్గములో ఆత్మచేత నడిపింపబడుతూ మీ పిల్లలుగా చివరి వరకు కొనసాగగలిగే భాగ్యమునిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ, మార్పు నొందని హృదయాలు ఈ మాటలు విన్న తర్వాత మారిన హృదయాలుగా మీ సముఖమందు మీ పిల్లలుగా తండ్రి వారందరూ పరివర్తన చెందగలగటానికి సహాయమునిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ ఈ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన
ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.